ఏంటి మనవాళ్ళు, ఎలా ఉంది పల్లెటూరు వాతావరణం? సూపర్ తాతయ్య. అయినా మేమేమైనా ఫస్ట్ టైం వస్తున్నామా ఏంటి స్పెషల్గా అడగడానికి? తాతయ్య, మోస్ట్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ అనే ఆప్షన్స్ లో ఫస్ట్ వచ్చే ప్లేస్ మై విలేజ్. దట్స్ ఇట్. దర్శన్, రోహిత్ ఇద్దరు రండి నానా. ఏంటమ్మా? నలుగు పెట్టాలి, వచ్చి కూర్చోండి. ఇంత ఆరు బయట ఆ కుంకుడుకాయ రసంతో నా వల్ల కాదమ్మా, నా కళ్ళు మండుతాయి. కాసేపు బలంగా కళ్ళు మూసుకుంటే సరిపోతుంది నాన్న. మరి చిన్నపిల్లళ్ళ ఇలా భయపడితే ఎలా చెప్పు? అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు ఈ కుంకుడుకాయ రసం అంటేనే భయం. నా వల్ల కాదమ్మా. రే దర్శన్, కుంకుడిగా రసంగి భయపడ్డావేంట్రా? టూ మచ్ లేదు, క్రికెట్ మ్యాచ్ లేదన్నయ్య. నీకంత సరదాగా ఉంటే ఆ తలంట్ ఏదో నువ్వే చేయించుకో, కానీ నన్ను మాత్రం వదిలేసేయి. నా దగ్గర షాంపూ ఉంది, అదే పెట్టుకుంటా. దర్శన్, అలాంటివేవి కుదరవు. ఇవాళ ఊళ్ళో బోనాల జాతర జరుగుతోంది కదా, కుంకుడుకాయతో తలంటుకుంటేనే మంచిది. వచ్చి కూర్చో. పెద్దమ్మ. పెద్దమ్మ లేదు, ఏం లేదు, కానీ వచ్చి కూర్చో. పెద్దనాన్న అంటే తప్పదా? తప్పదురా. తప్పదులే గాని రానన్నా, వచ్చి కూర్చో. కూర్చో నాన్న, కూర్చో. వద్దమ్మా. రా రోహిత్, కూర్చో. అమ్మా మీకు సపరేట్ గా చెప్పాలా? వచ్చి కూర్చోండి. తప్పదా? తప్పదు, కూర్చోండి. దర్శన్, కుంకుడుకాయతో స్నానం ఆరోగ్యానికి మంచిది. అమ్మా 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 అమ్మా, కళ్ళు మండుతున్నాయమ్మా. కొంచెం ఓపిక చేసుకున్నానా. అయినా కుంకుడుకాయ రసం కళ్ళలోకి పోయినా ఏం పర్వాలేదులే, అది కళ్ళకి మంచిదే. ఏ దర్శన్, ఇప్పుడంటే తలంటుకోవడానికి షాంపూలున్నాయి గాని మా రోజుల్లో అయితే 2 రోజులకోసారి ఈ కుంకుడుకాయ రసంతో మా నానమ్మ మాకు స్నానం చేయించేదిరా. అందుకేరా మనవడా, మీ నాన్న పెదనాన్నలకి ఇంకా జుట్టు అంత ఒత్తుగా బలంగా ఉంది. మా